ప్రేమించిన అమ్మాయి కోసం నిలబడితే తప్పేంటని మనోజ్ ప్రశ్నించారు. మా నాన్న భుజాలపై తుపాకీ పెట్టి తమకు కాల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మీ అమ్మాయి ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకు అన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి. క్లియర్గా అది కాలుస్తున్నారు. అది కూడా నేనేం తప్పు చేయలేదండి. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయి కోసం పోరాడాను. దాంట్లో తప్పేంటంటే నాకు అర్థం కావట్లేదు. మధ్యలో మా అమ్మ నలిగిపోతుంది. మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్ధాలు ఆడారు. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది అమ్మ. నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి, నువ్వు వెళ్ళిపోతే వీడిని చూసుకుంటావు మేమంటే, మేము మంచిగా మాట్లాడి పంపిస్తా అంటే నమ్మి ఆవిడ 3 రోజుల నుంచి దడదడగా ఉంటే వెళ్ళింది అమ్మ అంటే.